మరి ఇవన్నిటిని కూడా అసెంబ్లీలో అడిగే అవకాశం ఉన్నప్పుడు అసెంబ్లీకి వెళ్లకుండా ఉన్న 11 మంది కూడా బాయ్కాట్ చేయడం అంటే దాని ఉద్దేశం ఏంటి సార్? అసలు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్ళి ఉంటే దీన్ని నిలదీసే అవకాశం ఉండేదిగా. ప్రతిపక్షం కావాలని ఆయన హైకోర్టుకి వెళ్లాల్సిన అవసరం ఏముంది? అసలు ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ ని గౌరవిస్తూ ఆయన అసెంబ్లీకి వెళ్ళి ఉంటే సరిపోయేదిగా. అసెంబ్లీలో మాట్లాడాలి అంటే కొంత సమయం, ప్రతిపక్ష హోదా ఉంటే ప్రతిపక్షానికి ఇవ్వాల్సినటువంటి టైం అంటూ ఉంటుంది. ఆ టైంలో జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఎవరైనా మాట్లాడేటువంటి అవకాశం. నీకు అందరు శాసనసభ్యులకు ఇచ్చినట్టు అసెంబ్లీలో 5 నిమిషాలు ఇస్తాను 10 నిమిషాలు ఇస్తానంటే అక్కడికి వెళ్ళి మనం వాయిస్ వినిపించగలిగేది కూడా ఏముండదు. ఆ మాత్రం దానికి మనం వెళ్ళినా ఒకటే వెళ్ళకపోయినా ఒకటే. జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి ఆ 5 నిమిషాలు 10 నిమిషాలే ప్రజా సమస్యల మీద పోరాటం చేసి అసెంబ్లీ బయట ఇచ్చినా కూడా మీరు అనుకున్న మైలేజ్ అయితే వచ్చేదిగా. ప్రజా సమస్యల మీద అది చంద్రబాబు నాయుడు గారికి టీడీపీ పార్టీకి ఉన్నటువంటి ఒక ఆర్ట్. అది ఏంటంటే మేము అసెంబ్లీలో మేము కూడా కూర్చున్నాం, రావడం పొడియం దగ్గర గొడవ చేయడం, వెళ్ళిపోవడం, మేము ఏదో చేసేసామని చెప్పుకోవడం, అక్కడ నుంచి బయటకు వెళ్ళిపోయి బయట కూర్చొని టీలు తాక్కొని క్యాబిన్ లోనే కబుర్లు ఆడుకునే పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారికి అలా ఇప్పుడు అదే కదా మా నాయకుడికి ఫాల్స్ గా ఇది చేసేది కానీ లేదంటే అక్కడ ఫేక్ కానీ తెలియదు.